వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ శ్యామ్. ఈ రోజు మనతో పాటుగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నాగ జగన్ బాబురావు గారు మనతో పాటుగా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. నా పేరు శావా నాగ జగన్ బాబురావు. మాది కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి, అంబేద్కర్ నగర్. నేను రాష్ట్ర మాల మహానాడు అండ్ అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడిని. గత 24 సంవత్సరాలు బట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘాల్లో పనిచేస్తూ ఉన్నాం. మరి ఈరోజు విజయవాడ వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర వికలాంగుల సదస్సు మీద బందెల కిరణ్ గారు వికలాంగుల అధ్యక్షులు, ఆయన పిలుపు మేరకు మేము ఇక్కడ రావడం కూడా జరిగింది. మేము కొన్ని విషయాల్లో గత కాంగ్రెస్ పార్టీ, మేము ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారితో పాటు ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు జగన్ గారు పార్టీ పెట్టిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా కలిసి కూడా మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సార్, ఇప్పుడు ఏదైతే టీడీపీ వాళ్ళు చెప్తున్నారో మేము అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ప్రైవేట్ ఉద్యోగాలు, నిరుద్యోగులకి 3,000 చొప్పున నెలకి అందిస్తామనేసి చెప్తున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిది కాదు, అది ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. ఈ దొంగ మళ్ళీ ఆ పార్టీని లాక్కున్నాడు. ఆయన గురించి అసలు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాల్సిన నెసిటే లేదు, ఎందుకంటే ఆయన పక్కా దొంగ. ఆయన గురించి మనమేం మాట్లాడతాం? పార్టీ ఆయనది అయితే ఆయన స్థాపించినోడు అయితే ఆయన గురించి మాట్లాడచ్చు మనం. ఈయనే ఒక దొంగ, ఇంకా ఆయన గురించి మనమేం మాట్లాడతాం? సార్, ఎన్నికల సమయం చూసుకుంటే 3 నెలలే ఉంది. ఎలా ఉండబోతుంది ఈ 3 నెలల్లో? చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఇతర ఎన్నెన్నో పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. జగన్ గారు సింగిల్గా పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుందంటారు ఈసారి? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కానీ అది ఎప్పుడో భూస్థాపితం అయిపోయింది. ఎందుకంటే ఇంకా పార్టీ గురించి ఆలోచించాల్సిన నెసిటీ లేదు, చేయాల్సి లేదు. దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు మాట్లాడటం కూడా అనవసరం. ఎందుకంటే అతనికి ఏ సత్తా కూడా లేదు. ఎందుకంటే అతను పార్టీ పెట్టాడు, పార్టీ ఎందుకు పెట్టాడో ఏంటో అన్న విషయం అతనుగా చెప్పే పరిస్థితి లేదు. పోనీ అతను నేను సీట్లో పోటీ చేస్తున్నాను, నేను సీట్లు గెలుస్తానని చెప్పి ఉందా? పోటీ చేశాడు. ఆయన కూడా 2 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయారు. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ప్రజలు అనుకుంటా వారిపైనే దాడులు, దౌర్జన్యాలు చేపిస్తున్నారు అనేసి టీడీపీ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, దాని గురించి మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారికి లాగా పార్టీని లాక్కోవటం, కులాలమయంగా చిచ్చు పెట్టడం, మా ఎస్సీ వర్గాల్లోనే 2 కులాల్లో చిచ్చులు పెట్టినటువంటి పాపం తగిలే ఆయన మొన్న జైలుకి వెళ్ళాడు. ఎందుకంటే అంత పాపాత్ముడు ఎవరైనా ఉన్నారంటే ఈ చంద్రబాబు నాయుడే. ఎందుకంటే ఇతనిలాగా ఏదో పథకాల గురించి మాట్లాడాలంటే ఏ పథకం గురించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడడం సరిపోదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం గురించి కూడా డోరు కొట్టి ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చేటువంటి ఒక వాలంటీర్ సంస్థని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఇంట్లో పడుకుని కళ్ళు చూసుకుంటూ వచ్చి మనకు ఏం కావాలంటే విషయం అడిగి కొనుక్కునేటువంటి వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఇంక ఈయనేం చేయగలుగుతాడు? ఈయన పార్టీ ఎక్కడ ఉంది? ఇంకా పార్టీ లేదు కూడా తెలుగుదేశం పార్టీ. ప్రజల సొమ్ముతో జలసాలు చేసే జగన్ ప్రజల పక్షపాత అంట, ఆయన ప్రజల కష్టాలు తీరుస్తాడంట, అంటే తనపై తానే యుద్ధం చేసుకుంటాడా ఏంటి అనేసి టీడీపీ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి దేనికి పనికిరాడు ఆయన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాల విషయాల్లో కానీ లేకపోతే సంక్షేమ విషయాల్లో కానీ ఎన్నో విషయాల్లో ముందున్నాడు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతో 170 సీట్లు కొట్టతాడు. మళ్ళీ కంపల్సరీగా 30 ఏళ్ల పాటు ఎటువంటి పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని చెప్పేసి నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ తరపు నుంచి కూడా నేను కంపల్సరీగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అనమాట. ఓపెన్ ఛాలెంజ్. సార్, ఇన్ని పార్టీలు ఏకమై వస్తున్నా కానీ మీరు ఓపెన్ ఛాలెంజ్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే నువ్వు మగాడివి అయితే నీ పులివెందుల్లో బీసీకి టికెట్ ఇచ్చి నువ్వు ఇతర జిల్లాకు వచ్చి గెలవయ్యా, నువ్వు మగాడివి అనేసి చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసురుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు సవాల్ దేనికి పనికొస్తాకి దేనికి పనికిరావండి. ఎన్ని కూడా పిచ్చి మాటలు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చే ఎన్నికల్లో కంపల్సరీగా బంపర్ మెజార్టీతో 170 సీట్లు కంపల్సరీగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. ఇది కనపం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని నమ్ముకుని ఉండారు. కంపల్సరీగా ఓట్ బ్యాంక్గా కట్టగట్టి వేస్తారు. ఈయన ఎన్ని డ్రామాలు వేసినా ఎన్ని దరువులు వేసినా సరే ఆయన నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజల బాధ పట్టకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా ఎందుకున్నట్టు జగన్ రెడ్డి, నువ్వు దిగిపోయి ఇంకా మేమన్నా అధికారంలోకి వచ్చి ప్రజలకు మంచి చేస్తాం అనేసి టీడీపీ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ఆయన పిచ్చి మాట్లాడి దేని గురించి వ్యాఖ్యలు చేస్తున్నారంటే దానికి ఒక కారణం కావాలిగా. చంద్రబాబు నాయుడు కానీ పార్టీ మనుషులు కానీ లేకపోతే ఇంకొక ఆయనతో పాటు ఆయన దత్తపుత్రులు ఉన్నటువంటి పార్టీ వాళ్ళు కానీ వీళ్ళు మాట్లాడుతున్నారంటే దానికి ఫలాంది పొరపాటు జరిగింది, రాష్ట్ర ప్రజలకి ఫలానా పథకం అందలేదని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్తే అప్పుడు తెలుస్తుంది. ఏమీ లేనప్పుడు ఏం చెప్పడం కూడా అవకాశాలు లేవు. జగన్ గారే మళ్ళీ బంపర్ మెజార్టీతో గెలుస్తాడు.
కంపల్సరీగా వచ్చే ఎన్నికల్లో కూడా బంపర్ మెజారిటీ 270 సీట్లు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి వస్తే మళ్ళీ 30 ఏళ్ల పాటు కంపల్సరీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి మేము గెలిపిస్తామని చెప్పేసి ఈ సభ మనం తెలియజేస్తాం. ఎస్సీలని అనగదొక్కుతున్నారు రాజకీయంగా, వాళ్ళకి ఏ పదవులు ఇవ్వట్లేదు, పదవులు ఇచ్చినా కానీ పాలిస్తుంది రెడ్లే అనేసి మాట్లాడుతున్నారు కదా టీడీపీ వాళ్ళు. తప్పండి, అసలు అవన్నీ కూడా పిచ్చి మాటలు. ఎక్కడ రేట్లు పరిపరిస్తున్న ఇప్పుడు ఎక్కడికెక్కడికి ఎవరికి కావాల్సినటువంటి దామాషా ప్రకారంగా సీట్లు ఇచ్చాడు, ఎక్కడికక్కడ అందరికీ న్యాయం జరుగుతుంది. అసలు ఎక్కడ కూడా ఎస్సీల మీద దౌర్జన్యాలు చేయడం చంద్రబాబు అంటే ఈ చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపాలు జగన్ గారు చేసే వ్యక్తి కాదండి. కులాలమైన చిచ్చులు పెట్టే సిద్ధాంతం, లేకపోతే మతాలమైన చిచ్చులు పెట్టే సిద్ధాంతాలు, వేరే అవలమైన చిచ్చులు పెట్టే సిద్ధాంతాలు ఈయనకి చంద్రబాబు నాయుడు కొండి. జగన్ గారికి అటువంటివి లేవు. ఎస్సీల మీద ఎక్కడ కూడా దౌర్జన్యాలు జరగలేదు. ఎటువంటి పరిస్థితులు కూడా జరిగినా సరే పోలీసు వారు కానీ వ్యవస్థ కానీ అన్ని కూడా న్యాయబద్ధంగా జరిగినాయి తప్ప ఎటువంటి పరిస్థితులు కూడా పార్టీ పర్పస్ మీద ఎటువంటి ఎస్సీ మీద ఎటువంటి దౌర్జన్యాలు జరగలేదని చెప్పి నేను చెప్తున్నాను.